ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దహేజ్లో పెట్రోనెట్ ఎల్ఎన్జీ యొక్క పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేశారు మరియు గుజరాత్లోని అహ్మదాబాద్ నుండి 50 ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలను దేశానికి అంకితం చేశారు. 2. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కామన్ ఫెలోషిప్ పోర్టల్ ను ప్రారంభించారు. దరఖాస్తుదారుల మధ్య ఒకే ఇంటర్ఫేస్ మరియు బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో వివిధ ఫెలోషిప్ పథకాలు. 3. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులు మరియు అధికారులకు వసతి కల్పించడానికి సదుపాయాన్ని నిర్మించడానికి భూమిని కొనుగోలు చేసిన మొదటి భారతీయ రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఈ చర్య రెండు ప్రాంతాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో మరియు పర్యాటక అభివృద్ధిని పెంపొందించడంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. 4. రక్షణ మంత్రిత్వ శాఖ మోడ్ 25 డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ల మిడ్ లైఫ్ అప్గ్రేడ్ MLU కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL తో భారత నావికాదళానికి సంబంధించిన పరికరాలతో పాటు రూ. 2890 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. 5. ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు TN కృష్ణ 2024 సంగీత కళానిధికి ఎంపికయ్యారు. కాగా నీనా ప్రసాద్ 2024కి గాను నృత్య కళానిధి అవార్డుకు ఎంపికయ్యారు. దయచేసి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.